జమ్మూ కాశ్మీర్ ఉదంతంలో సంచలనాత్మకమైనటువంటి మలుపు ఏదైతే ముందుగా అనుకున్నట్టు ఇక్కడ కాశ్మీర్లో చనిపోయినటువంటిది 5 కాదు పర్యాటకులు మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడులు చేసినటువంటిది 7, 27 మంది టూరిస్టుల్ని చంపారన్నటువంటి విషయం బయటపడింది. పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాదుల కాల్పులలో మొత్తం 27 మంది మృతి చెందారన్నటువంటి తాజా అంశం. ఇందాక అనుకున్నటువంటి మొదట్లో అనుకున్నట్టు 5 ప్రాణాలు కోల్పోవడం, 10 మందికి గాయాలు కాదు, టోటల్గా 27 మంది ప్రాణాలు తీశారు. అలాగే గాయపడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, లెక్క తెలియాల్సి ఉంది. ఇప్పటికీ ఓవైపున క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అట్ ద సేమ్ టైం కూంబింగ్ జరుగుతోంది. TSF అనేటటువంటి సంస్థ తాము ఈ ఉగ్ర చర్యలకు పాల్పడ్డామని ప్రకటించింది. స్వయంగా అమిత్ షా పర్యవేక్షిస్తున్నారు, ఇంకో పక్క నరేంద్ర మోడీ పర్యవేక్షిస్తున్నారు. ఖండించినటువంటి వాళ్ళల్లో కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, అలాగే మనోజ్ సిన్హాతో పాటుగా ఓవైసీ కూడా ఖండించారు. అమాయకుల ప్రాణాలు తీయడం ఏంటంటూ నిలదీశారు. ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే ఆషామాషి వారం కాదు. ప్రత్యేకించి వాళ్ళు సైన్యం, భారత సైనిక యూనిఫామ్లో వచ్చి అక్కడ అడుగుతున్నప్పుడు అక్కడ మామూలు మన సైనికులే అనుకున్నటువంటి ఉద్దేశంతో అందరూ సరదాగా మాట్లాడుతూ వచ్చారట. ఐడి కార్డులు చెక్ చేశారట. వాళ్ళల్లో ముస్లింలు అయినటువంటి వాళ్ళని పక్కన పెట్టి ప్రత్యేకించి మిగతా హిందువులనే కాల్చి చంపారన్నటువంటి ప్రస్తుతం తాజాగా వినబడుతున్నటువంటి అంశం.